రాహుల్ గాంధీ అక్కడే ఉన్నాడు. ఆయన కళ్ళ ముందరే చంద్రబాబు చెవిలో రేవంత్ ఏదో చెప్పాడు అంటూ ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతుంది ఆన్లైన్లో. ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భారీగానే తమ యొక్క ప్లాన్లు వేస్తూ బహిరంగ సభల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహాకూటమి యొక్క గెలుపు కోసం ఎంత కష్టపడాలో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొడంగల్లో జరుగుతున్న సభలో ఆసక్తికర సన్నివేశాలు చాలా చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో జాతీయ నేతలు జనరల్గా హిందీలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ ఆ ప్రసంగాన్ని తెలుగులో అనువదించేవారు. మొన్నటికి మొన్న మేడ్చల్లో జరిగిన బహిరంగ సభలో కూడా రాహుల్, సోనియాల యొక్క ప్రసంగాలని దాసోజు శ్రవణే తెలుగులోకి అనువదించారని చెప్తున్నారు. కానీ రీసెంట్గా జరిగిన కొడంగల్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగులోకి అనువదించడం ఆసక్తిగా మారింది. సొంత నియోజకవర్గం కావడంతో ప్రజలకు ప్రసంగాన్ని వివరించేందుకు రేవంత్ ముందుకొచ్చాడు. ఈ యొక్క అభ్యర్థనని ముందుగా రేవంత్ వెళ్ళి చంద్రబాబు దగ్గర కోరుకున్నాడని, అందుకే ఇదంతా జరిగిందని, చంద్రబాబు కోరిక మేరకు, చంద్రబాబు చేసిన రికమెండేషన్ మేరకు రేవంత్ కోరినటువంటి అభ్యర్థనని ఆయన అప్రూవ్ చేసి మరీ రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా పొలిటికల్గా చంద్రబాబు అందరికీ గురువుగా ఉండడం మూలానే రేవంత్ వెళ్ళి ఇలా ప్రశ్నించినట్టుగా అర్థమవుతోంది. తెలంగాణలో ముందస్తు ఏడు రాజుకుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేక రేవంత్ అవుతారా అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి. రేవంత్ విల్ సీఎం లేదా కేసీఆర్ విల్ బి సీఎం అంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.